मेरी फीस काफी हाई है। मैं 2 घंटे के 2 लाख रुपए चार्ज करती हूँ। సయారా సినిమా హిట్ అయిన వెంటనే మీరందరూ చూశారు ఎలా ఈ అమ్మాయి ఒక్క రాత్రిలోనే మొత్తం ఇండియాకి క్రష్ అయిపోయిందో. మరోవైపు పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు తీసుకొని ఆమె వెనకాల పడ్డారు. నెక్స్ట్ మూవీ కోసం నిన్నే సైన్ చేస్తామని. మన దేశంలో వేరే లక్షల అమ్మాయిలకు కూడా ఇలాగే ఒక కళ ఉంటుంది. ఆ అమ్మాయిల కళల్లో ఒక్కటే ఉంటుంది, ఏమైనా చేసి బాలీవుడ్ సినిమాలో చిన్న రోల్ అయినా దక్కించుకోవాలి అని. ఇదే విషయాన్ని కాస్టింగ్ టీమ్ ఉపయోగించుకుంటుంది. ఈ వేలాది అమ్మాయిలను మ్యానిపులేట్ చేసి వాళ్లను ఎవరో ఒకరితో పడుకోవాలని చెప్తారు. ఆశ్చర్యకరంగా 10 మందిలో 5 మంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు కూడా. ఇలాగే ఒక పెద్ద బాలీవుడ్ రాకెట్ బయటపడింది. ఇందులో ఒక పెద్ద హీరోయిన్, ఆమె స్వయంగా కాస్టింగ్ కూడా చేస్తుంది. వందలాది అమ్మాయిలను మ్యానిపులేట్ చేసింది. ఈ రోజు అదే హీరోయిన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్తి మిట్టల్ 1995 అక్టోబర్ 18న హర్యానాలోని పాల్వాల్ ప్రాంతంలో జన్మించింది. తర్వాత ఆమె ఫ్యామిలీ మంచి భవిష్యత్తు కోసం ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ మానవ్ భారతి యూనివర్సిటీలో ఆర్తి మిట్టల్ తన MBA పూర్తి చేసింది. తర్వాత ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. కొంతకాలం టీచర్ గా పనిచేసిన తర్వాత ఆర్తికి ఈ జాబ్ తనకు సరిపోదని అనిపించింది. తాను బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతానని భావించింది. ఆ కళతో ముంబైకి వచ్చింది. అక్కడ చిన్న చిన్న సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. కాస్టింగ్ డైరెక్టర్ గా చేస్తూ అప్నాపన్ అనే టీవీ సీరియల్ లో నటించింది. అలాగే ZEE5 వెబ్ సిరీస్ ఎక్స్ప్లోజివ్ లో కూడా కనిపించింది. తర్వాత మెల్లిమెల్లిగా బాలీవుడ్ సినిమాలో కూడా పనిచేయడం ప్రారంభించింది. ఆమె కెరీర్ బాగానే సాగుతోంది. కానీ ఇక్కడ ఆమె ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కాస్టింగ్ మెంబర్ గా మారాలని రోజు వందలాది అమ్మాయిలు ఆమె దగ్గరికి పని కోసం వచ్చేవాళ్లు. ఆమె తన ఇష్టానుసారం వారికి పని ఇచ్చేది. కానీ ఈ వ్యవహారం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఆర్తి మిట్టల్ ఒక పెద్ద రాకెట్ నడపాలని నిర్ణయించుకుంది. అది తర్వాత నిజంగానే ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా ఆమె లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. 2023 ఏప్రిల్ 17న ఒక ఇన్ఫార్మర్ ముంబైలోని పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అక్కడ SHO మనోజ్ సుతార్ ను కలిశాడు. అతను చెప్పాడు, ఇప్పటి వరకు నేను ఇచ్చిన వార్తలన్నింటిలోనికి ఇది చాలా పెద్దది. ఇది సక్సెస్ అయితే మీ ప్రమోషన్ గ్యారంటీ. ఈ కేసు బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి మిట్టల్ గురించి. ఆమె ఒక పెద్ద రాకెట్ నడుపుతోంది అని. ఈ విషయం విన్న వెంటనే SHO మనోజ్ సుతార్ షాక్ అయ్యాడు. ఇది నిజం కాకపోతే నీ కాళ్ళు విరగొడతా అని కూడా చెప్పేశాడు. ఎందుకంటే ఈ కేసు గనక ఫేక్ అయితే తనకు డిపార్ట్మెంట్ లో సమస్యలు వస్తాయి. అప్పుడే ఇన్ఫార్మర్ తన జేబులో నుంచి ఒక పేపర్ తీసి ఇచ్చాడు. అందులో ఆర్తి మిట్టల్ పేరు, ఫోన్ నెంబర్ ఉన్నాయి. మీరు స్వయంగా మాట్లాడండి అని చెప్పాడు. ఇది చూసిన తర్వాత SHO ఒక ప్లాన్ వేశాడు. తాను వజ్రాల వ్యాపారిలాగా నటించాడు. ఆర్తి మిట్టల్ కి కాల్ చేసి చెప్పాడు, నేను వజ్రాల వ్యాపారిని, నా దగ్గర చాలా రిచ్ కస్టమర్లు ఉన్నారు, వాళ్లకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, మీరు నాకు సహాయం చేయాలి. ఆర్తి వెంటనే విషయం అర్థం చేసుకుంది. అతను నిజంగానే డబ్బున్న వ్యక్తి అనుకుంది. SHO చెప్పాడు, డబ్బుకు సమస్య లేదు, కానీ అమ్మాయిలు మాత్రం అందంగా ఉండాలి అని. అందుకు ఆర్తి, అమ్మాయిలు దొరుకుతారు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. గోర్గావ్ దగ్గర హోటల్ బుక్ చేయాలి, 2 రూమ్లు బుక్ చేయాలి, మొత్తం ఖర్చు మీరే భరించాలి, రూమ్ నెంబర్ చెప్పగానే అమ్మాయిలు అక్కడికి వస్తారు అని చెప్పింది. ఎంత ఫీజు అని SHO అడిగాడు. ఆర్తి చెప్పింది, 2 అమ్మాయిలకి 1 లక్ష. డీల్ ఫైనల్ అయింది. ఆర్తి వాట్సాప్ లో ఫోటోలు పంపింది. వాటిని చూసి సెలెక్ట్ చేయమంది. SHO ఆ చార్ట్స్ తన సీనియర్స్ కి పంపించాడు. అప్పుడు పోలీస్ ఆపరేషన్ కి అనుమతి లభించింది. ప్లాన్ ప్రకారం 2 కానిస్టేబుల్స్ కస్టమర్ల రూమ్ లోకి వెళ్తారు. మిగతా టీం హోటల్ స్టాఫ్ లో ఉంటుంది. మరుసటి రోజు SHO మళ్లీ కాల్ చేసి చెప్పాడు, నేను కస్టమర్స్ తో కలిసి వస్తాను, మీరు కూడా అమ్మాయిలతో కలిసి రండి. ఆర్తి అందుకు అంగీకరించింది. మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ టీం మామూలు డ్రెస్సెస్ లో హోటల్ కి చేరింది. బయట వారికి ఎవరు సమాచారం ఇవ్వకుండా స్టాఫ్ దగ్గర ఉన్న ఫోన్లు తీసేసుకున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద రాకెట్ నడిపిస్తున్న ఆర్తిని సాక్ష్యాలతో పట్టుకోవాలని. 2 కానిస్టేబుల్స్ చూడగానే బాగా ధనవంతులు అని తెలిసే విధంగా తయారై రూమ్ లోకి వెళ్లారు. మనోజ్ సుతార్ ఆర్తికి ఫోన్ చేసి, మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత మా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని. ముందుగానే వద్దామనుకున్న ఆర్తి సరే అని 2 అమ్మాయిలతో స్వయంగా వస్తున్నానని చెప్పి గంట తర్వాత 2 అందమైన అమ్మాయిలతో వచ్చింది.
అక్కడ మనోజ్ సుతారి వజ్రాల వ్యాపారిలాగా ధనవంతుడు గెటప్ వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆర్తి తన వెంట వచ్చిన ఇద్దరు అమ్మాయిలను రూమ్స్ నెంబర్ చెప్పి కండమ్స్ ఇచ్చి లోపలికి పంపించింది. తర్వాత ఆర్తి మనోజ్ తో సోఫాలో కూర్చుంది. మాటల మధ్యలో, ఈ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు అని మనోజ్ ఆర్తిని అడిగారు. వీళ్ళు హీరోయిన్స్ కావాలని ఆస్తి వచ్చారు, కానీ ఉండడానికి తినడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను అని ఆర్తి చెప్పింది. తర్వాత కాసేపు వేరే మాటలు మాట్లాడుకున్నారు. మీరు కోపం తెచ్చుకోనంటే ఒకటి చెప్తాను, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, మీరు నా వెంట ప్రైవేట్ టైం గడపగలరా అని మనోజ్ అడిగాడు. అప్పుడు ఆర్తి చెప్పింది, मेरी फीस काफी हाई है, मैं 2 घंटे के 2 लाख रुपए चार्ज करती हूँ. ఇది విన్న వెంటనే ఎస్హెచ్ఓ షాక్ అయ్యాడు. కానీ ప్లాన్ అప్పటికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటికే రూమ్లలో ఉన్న అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆర్తిని కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీడియా ముందు ఆమెను ఫ్రేమ్ చేశారని చెప్పింది, కానీ విచారణలో ఆర్తి ఒప్పుకుంది. యాక్టింగ్ చేస్తూ కాస్టింగ్ ద్వారా కొత్త అమ్మాయిలను తీసుకొని ఎవరి దగ్గర అయితే మనీ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పరిస్థితిని ఉపయోగించుకున్నాను. అటువంటి పరిస్థితులు ఉన్న అమ్మాయిలు ఏ పని చెప్పినా మనీ కోసం చేస్తారు. ఈ వ్యవహారంలో నేను కస్టమర్స్ దగ్గర తీసుకున్న 1 లక్షలో ప్రతి అమ్మాయికి 15,000 మాత్రమే ఇస్తానని చెప్పింది. ఈ సాక్ష్యాలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2023 నుంచి ఇప్పటికీ ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది. ఇది ఒక్క రైడ్ మాత్రమే. ఇలాంటి రాకెట్లు దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు సినిమాల వ్యామోహంలో తల్లిదండ్రులను వదిలి వచ్చి కాస్టింగ్ కౌచ్ సమస్యలలో ఇరుక్కున్నారు, ఇంకా ఇరుక్కుంటున్నారు కూడా. ఈ ఘటన మనకు ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేస్తుంది. సినిమా కళలు అందంగా ఉంటాయి, కానీ ఆ కళల వెనుక ఉన్న చీకటి ప్రపంచం చాలా ప్రమాదకరం. ప్రతి అవకాశం నిజమైంది కాదు, ప్రతి ఆఫర్ మంచిదే అనుకోవడం తప్పు. ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు ఫేమ్ కోసం షార్ట్ కట్స్ వెతికితే మన గౌరవం, మన భవిష్యత్తు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద కళ అయినా సరే సరైన మార్గంలోనే సాధించాలి. ఈ కథ ఒక్క ఆర్తి మిట్టల్ గురించే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి, మీ కలల కోసం పోరాడండి, కానీ మీ విలువలు ఎప్పటికీ వదలకండి. देखिए डेफिनेटली मेरे करियर में बहुत फ़र्क पड़ा है, क्योंकि जिस तरह से लोग मुझे पहले देखते थे अब वो उन नज़रों से मुझे नहीं देखते. आप మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.